బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇండోనేషియాలో మీరు ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్తో బ్యాచిలర్స్ చదువుకోవాలి అని అనుకుంటే ఈ అవకాశం మీకోసం. UIN అనే యూనివర్సిటీ నుండి ఒక గూగుల్ ఫామ్ అయితే వచ్చేసింది. ఈ గూగుల్ ఫామ్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను. ఈ గూగుల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు మేలా ఫీమేలా, నేషనాలిటీ అడుగుతుంది. మీ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, నెక్స్ట్ మీరు ఇక్కడ ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కోర్సులో చదువుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి. సో ఎకనామిక్స్, టీచర్ ట్రైనింగ్, ఇస్లామిక్ కమ్యూనికేషన్, షారియా అంటే ఇది లా రిలేటెడ్, లిటరేచర్ రిలేటెడ్. సో వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏ లాంగ్వేజ్ మీరు చదువుకోవాలనుకుంటున్నారని అడుగుతారు. మీరు ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ మారిపోతాయి. సో ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ పాస్పోర్ట్ కాపీ సబ్మిట్ చేయమని అడుగుతుంది. బ్రౌజ్ చేసేసి మీ డివైస్లో నుండి ఒకటి తీసుకొని అప్లోడ్ చేసేయడం. సో ఇలా అన్నింటికి ఫిల్ చేసేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది. కాపీ ఆఫ్ లేటెస్ట్ డిప్లొమా, మీ లేటెస్ట్ డిగ్రీ రిలేటెడ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ట్రాన్స్క్రిప్ట్స్, ఇది మీ కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకుంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ రిలేటెడ్ ఏదన్నా సర్టిఫికేషన్ చేసి ఉంటే అది కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలని అడుగుతుంది. ఆ డాక్యుమెంట్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ యూనివర్సిటీలో ఈ స్పెసిఫిక్ కోర్స్ చేయడానికి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ మోటివేషన్ ఏంటి అని ఒక మోటివేషన్ లెటర్ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇది అట్లీస్ట్ 1 పేజ్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీ కరికులం వీటే అంటే మీరు ఒక రెజ్యూమే క్రియేట్ చేసుకోండి. దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. సో రికమెండేషన్ లెటర్స్ అంటే LORs మీ కాలేజ్ నుండి ప్రొఫెసర్స్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. రికమెండేషన్ లెటర్స్ తీసుకున్న తర్వాత వాటిని కంబైన్ చేసి PDF ఫార్మాట్లో ఇక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీ మెడికల్ సర్టిఫికేట్, ఎక్కడన్నా రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయండి. మీరు మెడికల్ ఫామ్ ఒకటి డాక్టర్ దగ్గర సైన్ చేయించాలి కదా,
ఆ మెడికల్ ఫామ్ అనేది ఇండోనేషియాకి ఏదన్నా స్పెసిఫిక్ ఫామ్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ స్పెసిఫిక్గా ఒక ఫామ్ ఉంది అంటే అదే ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు అంటే జనరల్గా మీకు ఆన్లైన్లో దొరికే ఏ ఫామ్ అన్నా తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. సో ఇది కూడా డ్రగ్ రిలేటెడ్ మెడికల్. సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇది ఎందుకు అని అంటే మీ మీద ఏ క్రిమినల్ రికార్డ్ లేదు అని చేసేందుకు మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫామ్ మీద సైన్ చేయించాల్సి ఉంటుంది. సో మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ స్టడీడ్ ఇన్ ఇండోనేషియా అని అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేసుకోండి. డిక్లరేషన్ మీరు ఈ రెండింటిని అగ్రీ చేస్తున్నారా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేయాల్సి ఉంది. చెక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మీ మెయిల్ త్రూగా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.